సో హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ. నేను మీ వంశీ. ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఇండియాలో క్రికెట్ అంటే ఒక దైవంలా చూస్తారు. ఆ దైవానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్సిటీ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారనేది ఒక రూమర్ నడుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమైతే ఫ్యాన్స్ తట్టుకోగలుగుతారా? రోహిత్ శర్మ అంటే నాకు తెలిసి ఇండియాకి చాలా మంది కెప్టెన్స్ పనిచేశారు. అప్పుడు కెప్టెన్స్ లో అంటే బాగా వినిపించిన ఒక కపిల్ దేవ్, ఒక అజారుద్దీన్, ఒక గంగూలీ, ధోని, తర్వాత ధోని తర్వాత ఆ మేనియా మీరన్నట్టు భారతీయులకు క్రికెట్ ఒక ఇది అయితే అంటే ఒక పూజా ఫలమో లేదో రకరకాలుగా ఒక మతం, దైవం కూడా కాదు, ఒక రిలీజియన్. క్రికెట్ అనేది ఒక రిలీజియన్. ఆ రిలీజియన్ లో ఈ రోహిత్ శర్మ, ధోని, సచిన్ వీళ్ళందరూ క్రికెట్ గాడ్ అని అంటారు, సచిన్ అనేవారు. సో అటువంటి రోహిత్ శర్మ హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు ఆయన. అంటే ఎప్పుడైతే సచిన్ డబుల్ సెంచరీ చేశారో, ఓకే, వన్ డే లో డబుల్ సెంచరీ అనేది నాట్ పాసిబుల్. అంటే ఇలా చూసేవాళ్ళు, అంటే ఏదో సొల్లు కొడుతున్నాడు రా అంటే. సెంచరీ 175 అప్పట్లో కపిల్ దేవ్, తర్వాత వివి రిచర్డ్సన్ ఆయన ఒక 189, తర్వాత గ్యారీ క్రిస్టన్ ఒక 188, తర్వాత అమీర్ సోయల్ అని ఆయన పేరు, పాకిస్తాన్, అది 194. అదే రికార్డు. తర్వాత ఎవరు లేదు, 194 ఇంకెవరు బీట్అవుట్ చేయలేడు అనే టైంలో సచిన్ డబుల్ సెంచరీ పడేసాడు. ఎప్పుడైతే చేసేసాడో, ఓకే, డబుల్ సెంచరీ కూడా చాలా ఈజీ అనే థాట్ లోకి వచ్చాక 3 సార్లు చేశాడు ఆయన. 250 కొట్టారు సార్. 250 3 సార్లు డబుల్ సెంచరీ. వన్డేల్లో 200 దాటి కొట్టిన వీరుల్లో 3 సార్లు కొట్టిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వన్ అండ్ ఓన్లీ హిట్ కదా. సో ఆ ఇమేజ్ ఇప్పుడు చాలా మంది ఈయన ఉన్నప్పుడు ఏ వరల్డ్ కప్ రాలేదు, ధోని వచ్చినప్పుడు వచ్చింది, ధోనియే ఈయన కనుపో గొప్పోడు, అది తప్పుడైనా సరే క్రికెట్ అనేది టీం వర్క్. ఇట్స్ మోర్ దాన్ టీం వర్క్ మీన్స్. కాబట్టి అందులో ఏ ఒక్కటి సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోయినా కప్పు గెలవలేం. అంత మాత్రాన కప్పు గెలిచేంత మాత్రాన ధోని గొప్పవాడు, కప్పు గెలవలేదు కాబట్టి రోహిత్ శర్మ ఆ లావ్, ఈ మధ్యన ఆయన బాడీ షేమ్ చేస్తున్నారు, ఆయన లావ్ అయిపోయాడు ఇంకా పనికిరాడు. ఆ మధ్యన కూడా ఇలాగే పనికిరాడు అనేసరికి మళ్ళీ ఒకసారి బ్యాట్ తో సమాధానం చెప్పాడు గట్టిగా. అండ్ మోర్ ఓవర్ కెప్టెన్ అనేవాడికి జట్టులో ఉండే తోటి సభ్యులకి ఒక ర్యాప్ ఉంటుంది. అంటే మిగతా కెప్టెన్స్ మాత్రం కొంచెం డిగ్నిటీగాను సీరియస్ మెయింటైన్ చేశారు కానీ, ఇంక్లూడింగ్ ధోని కూడా కొంచెం అంత కొల్యూడ్గా ఉండేవాడు కాదు నేను చూసినంత వరకు. బట్ రోహిత్ శర్మ ఇవి లేవు అందరితోని. ఆల్రెడీ 12th మ్యాన్ తో కూడా రోహిత్ శర్మ చాలా ఇదిగా ఉండేవాడంట, ఉంటాడు కూడా ఇప్పటికీ. బట్ అటువంటి వాటి మీద రకరకాల విమర్శలు రావడం, ఇప్పుడు ఒక విమర్శలు వచ్చాయి. పోనీ ఆయన వన్ డే మీరు అన్నట్టు ఈ కప్పు తర్వాత, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఆయన రిటైర్మెంట్ ప్రకటిస్తే గనుక, అది కూడా వన్ డేలకి, నెక్స్ట్ కెప్టెన్ ఎవరు అనేది కూడా బిగ్గెస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ కెప్టెన్ అంటే ఆ స్థాయిలో కనబడే వ్యక్తులు జట్టులో పూర్తిగా కనబడటం లేదు. అయితే మిగతా వాళ్ళు ఉన్నారు, ఈ ఐపీఎల్ మ్యాచ్లకి కెప్టెన్స్ గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు ఉన్నారు. విరాట్ ఉన్నా కూడా విరాట్ ఇకపై కెప్టెన్సీ చేయము అని అంటే వీళ్ళందరికీ ఒక భయం ఉంటుందండి, ఒక ప్రెషర్. అది కెప్టెన్సీ అనేది ఒక కొంచెం ప్రెషరు. ఆడాలి, ఒకవేళ కప్పు గెలిస్తే కెప్టెన్ గొప్పోడు, అది ఇది ఏం ప్లాన్ వేసాడు, ఏం మార్చాడు అంటారు. గెలవకపోతే ఈయన అక్కడ అనవసరంగా ఆడిని థర్డ్ డౌన్ దించాడు రా, అనవసరంగా స్పెల్ వీడికి ఇచ్చాడు రా. బెస్ట్ ఎగ్జాంపుల్ సచిన్ సార్. కెప్టెన్సీ సక్సెస్ అవ్వలేదు, చాలా టెన్షన్ అయిపోయాడు ఆయన, అసలు ఆడలేకపోయాడు. అసలు నాకు తెలిసి ఇండియన్స్ ఇప్పటి వరకు చేసిన కెప్టెన్స్ లో నిజంగా గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఒక నియంతగా ప్రత్యర్థి గుండెల్లో ఇదిరా ఇండియా అంటే చూపించిన మొట్టమొదటి కెప్టెన్ మాత్రం సౌరవ్ గంగూలీ. అవును సార్. డేరింగ్ ఫస్ట్ టైం షర్ట్ తిప్పి కూడా ఇలా తిప్పారు సార్, ఇలా తిప్పి ఇదిరా ఇండియా అన్నట్టు చెప్పాడు. అంటే దానికి అప్పుడు కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు, అది తప్పు కదా, రెచ్చగొడ్డ. అవును, అవతల వాడు మరీ ఇలా వేలు పెట్టి చూపించి ఎటకారంగా చేస్తున్నా లేనిది ఈయన షర్ట్ తిప్పి ఇదిరా ఇండియా అని చూపిస్తే తప్పేముంది? గెలిచి చూపించాడు కదా సౌరవ్ గంగూలీ. అంటే నాకు కూడా ఇంత ఓవరాల్ కెప్టెన్స్ లో సౌరవ్ గంగూలీ అంటే కెప్టెన్ గా నాకు చాలా ఇష్టం. దేని దానికే ఇప్పుడు ఏరా బాబు అంటే ఏరా బాబే అనాలి, ఏరా బాబు ఉన్నా కూడా సార్ అంటే ఎందుకు? ఇండియా ఎందులో తక్కువ? ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్ని అలరిస్తుందంటే ఎక్కడ ఏ కప్ అయినా, ఏ సిరీస్ అయినా,
ఇండియా ఆడకుండా డ్రాప్ అయిపోయిన ఆ కప్పు నడుస్తుందేమో చూడండి. రీసెంట్ గా ఛాంపియన్షిప్ పాకిస్తాన్ లో జరుగుతుంది, ఇండియా మేము రానన్నారు, చచ్చినట్టు దుబాయ్ లో దుబాయ్ లో పెట్టించారు. పెట్టింది. అంతెందుకంటే ఆ. బీసీసీఏ ఏది చెప్తే ఐసీసీ కూడా అదే, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కూడా బీసీసీఏ చెప్పినట్టు నడుస్తుంది. ఇప్పుడు దానికి జైషా మళ్ళీ అదే. మనవాడే అయ్యాడు కాబట్టి ఇంకా ఈ పేరుకే ఐసీసీ గానీ బీసీసీఏ చెప్పినట్టుగా నడవాల్సిందే. సో అటువంటి ఒక మతం లాంటి క్రికెట్ మతం లాంటి భారతదేశంలో రోహిత్ శర్మకి చాలా పేజీలు ఉన్నాయి, అదొక బుక్ గా తీసుకుంటే. అటువంటి రోహిత్ శర్మ మంచి వ్యక్తి, ఎందుకంటే ఇంకోటి విమర్శలు లేవు, అంటే దాని పేరు ఎటువంటి ఎలిగేషన్స్ లేవు, రూమర్స్ అనేవి లేవు. ఇప్పుడు అది చాలా దాని విషయంలో చాలా పద్ధతిగా ఉంటుంది. సార్ రేపు ఎలా ఉంటుంది సార్, ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ కదా, సో ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ గెలిచే ఉత్సాహం మీద ఉన్నారు. తర్వాత ఆస్ట్రేలియా లాంటి టీంకి ఇంటికి పంపించారు. ఎవడైతే ఎందుకంటే ఆస్ట్రేలియా ఎందుకు అంటున్నానంటే వాళ్ళేం పోటీగాలని కాదు, వాళ్ళు ఆటతో ఆడలేక మైండ్ గేమ్ ఆడతారు, వాళ్ళు తట్టుకోలేరు, స్పోర్టివ్నెస్ తక్కువ చాలా. ఏమంటే వాళ్ళన్ని 4 వరల్డ్ కప్పులు గెలిచారు, అది కాదు, స్పోర్టివ్నెస్ లేకపోతే ఎన్ని కప్పులు గెలుస్తారు ఎందుకు. నెక్స్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా వీళ్ళు ఆడలేరు, చిన్నపిల్లలతో, వీళ్ళు అందుకే పిచ్చులు దుబాయ్ లో పిచ్చులు అయితే వీళ్ళకి అలవాటు, అందుకే అక్కడ ఆడుతున్నారు అన్నారు. ఇంగ్లాండ్ ఏమైంది, సెమీస్ కూడా రాకుండా వెళ్ళిపోయారు కదా. సౌత్ ఆఫ్రికా మంచి టీం, పాపం బ్యాడ్ లక్ ఇదైపోయింది. సో ఇంకా న్యూజిలాండ్ బాగా ఆడుతున్నప్పటికి కూడా వాళ్ళు ఇండియా అంటే భయపడతారు ఖచ్చితంగా, న్యూజిలాండ్ ప్లస్ కాబట్టి. కాకపోతే నిన్న ఎప్పుడు న్యూస్ లో చూసా, ఇండియాకి సండే ఎప్పుడు మ్యాచ్లైనా కప్పు చేజారింది అనే సెంటిమెంట్ ఏదో ఉందట. సెంటిమెంట్ కాదు, ఒక 4-5 చూస్తే అది యావరేజ్ తీసుకొని అందుకే ఇలాగ అయిందంట అని అనేస్తారు. కానీ ఆ రోజు పర్టికులర్ సిచ్యువేషన్, ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్, ఫామ్ లో ఉన్నారా లేదా అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మొన్న రోహిత్ శర్మకి 2 లైఫ్లు వచ్చాయి, 3వ లైఫ్ పోయింది. అన్లక్కీ, అదే చెప్తున్నాను. ఇప్పుడు అదే రోహిత్ శర్మకి ఇంతకు ముందు మ్యాచ్ల్లో ఎప్పుడైనా లైఫ్ వచ్చిందంటే మళ్ళీ కొడితే 100 తర్వాత అవుట్ అవుతుంది కదా. సో అది మనం చెప్పలేం. కాబట్టి మాక్సిమం ఈసారి ఆ ఛాంపియన్స్ ట్రోఫీ కసిగా ఉన్నారు, ఖచ్చితంగా గెలుస్తారనే ఇది ఉంది. ఇకపోతే కెప్టెన్సీ అంటారా, రోహిత్ శర్మ ప్రకటించినప్పుడు చూద్దాం. ఆయన అప్పుడే ప్రకటించడం అనుకుంటున్నాను. ఒకవేళ ప్రకటించినా వన్డేలకు ప్రకటిస్తాడేమో గానీ T20కి టెస్ట్లకి ప్రకటించడు ఆయన. లేదు సార్, T20 ప్రెసెంట్ రోహిత్ శర్మ ఆడట్లేదు సార్. మళ్ళీ ఆడకపోయినా నెక్స్ట్ వాటికి మళ్ళీ వస్తారేమో చూడాలి. ముంబై ఆయన లేడు కాబట్టి ఆయనకి అప్ చెప్పారు కదా, లేకపోతే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మగా ఉండాల్సిన వ్యక్తి కదా. సో చూద్దాం మరి, లేదంటే టెస్ట్ల వరకే పరిమితం అవుతాడో, లేదంటే పూర్తిగా ఈ బాడీ షేమింగ్ మీద వచ్చే విమర్శల వల్ల ఎందుకులే ఇవన్నీ, మనకు ఇంతవరకు ఎటువంటి విమర్శలు లేవు అని చెప్పి సైడ్ అవుతారో తెలియదు. కానీ అయితే అప్పుడే రిటైర్మెంట్ తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు, చూద్దాం. ఫైనల్ గా రేపు ఇండియా గెలద్దని ఆశిద్దాం సార్. అదే, థ్యాంక్ యూ సార్.